హాయ్ హలో వ్యూవర్స్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. చాలా రోజులైంది కదా వ్లాగ్ పెట్టి. సో ఈరోజైతే నేను స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ సెట్తో వచ్చాను. సో ఉమెన్స్ డే రోజు నేను మా వారు చేసిన షాపింగ్ అనమాట. సో ఫస్ట్ అయితే నేను అనుకోలేదు అసలు ఇవి తీసుకుంటారు అని. మేము మా ఇంట్లో ఉన్న పాత రాతిండి అంటే సిల్వర్వి అల్యూమినియం అన్నీ మార్చేసి ఇవి తీసుకున్నాం అనమాట. ఇది వచ్చి బిర్యానీ పాట్ అరౌండ్ అది 20 సెంటీమీటర్స్ ఉందన్నమాట. చాలా లోతుంది, అట్లనే చాలా వెయిట్ మందం ఉందన్నమాట. ట్రైప్లేవి దానికి హ్యాండిల్స్ కూడా స్టీల్వే వచ్చాయి. అండ్ దాని లిడ్ కానీ దానికి వచ్చిన హ్యాండిల్ కానీ చాలా బాగుంది, చాలా వెయిట్ ఉన్నాయన్నమాట. అలానే ఇంకొక కడాయి తీసుకున్నారు. ఇది కేజీన్నర దాకా ఉడుకుతుంది అనుకుంటా. అది వచ్చి 26 సెంటీమీటర్స్. అలానే దీనికి కూడా లోపల చాలా స్పేస్ ఉంది. 5 లేయర్ ఉంటుందంట, మరి నాకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినప్పుడు విన్నాను. అలానే ఇంకొక కడాయి కూడా తీసుకున్నారు. ఇది 24 సెంటీమీటర్స్. సేమ్ ఇది కూడా ఒక 1 కిలో అలాగా ఉడుకుతుంది అనమాట. ఇందాక ఫస్ట్ చూపించాను కదా, అదేమో 1.5 కేజీ వరకు ఉడుకుతుంది, అది కేజీ. అలానే నాకు ఒక కుక్కర్ కూడా ఉంది 5 లీటర్స్ది. సో అది కూడా స్టీల్దే, బటర్ఫ్లైలో తీసుకున్నాము. మళ్ళీ బటర్ఫ్లైలోనే 3 లీటర్స్ది ఈ కుక్కర్ తీసుకున్నాం. దీనికి అలానే కుక్కర్తో పాటు ఇట్లా గ్లాస్ లిడ్ కూడా ఇచ్చారు. ఎప్పుడైనా మనం అలా కూడా యూస్ చేసి వంట చేసుకోవచ్చు. అలా కాకుండా కుక్కర్ మూత కూడా ఉందన్నమాట. బటర్ఫ్లై వాళ్ళది 3 లీటర్స్, చాలా క్యూట్గా బాగుంది. అయితే షాప్ వాళ్ళు ఈ ఈ ప్లేట్ ఒకటి మనకి ఫ్రీగా గిఫ్ట్ ఇచ్చారు. ఇది కూడా చాలా వెయిట్ ఉందండి, చాలా బాగుంది, మందం కూడా ఉందన్నమాట ప్లేటు. సో ఇవన్నీ ఈరోజు ఉమెన్స్ డేకి మా వారు తీసుకెళ్ళి చేసిన షాపింగ్. వాళ్ళు నాకు ఆ ప్లేట్ గిఫ్ట్ ఇచ్చారు. ఇది మా వారి సర్ప్రైజ్. కాకపోతే మేము ముందే అనుకున్నాం తీసుకుందాం ఎప్పటి నుంచో. ఉన్న సిల్వర్వి ఈ గిన్నెలన్నీ మార్చేసి తీసుకుందాం అనేది నా ఆలోచన. ఒకసారి అమౌంట్ కట్టకుండా అవి కూడా రిటర్న్ ఇచ్చేద్దామని చెప్పి తీసుకున్నాము. అన్నీ అసలు అల్యూమినియం అంటూ ఏది లేదండి నా కిచెన్లో. చక్కగా అన్నీ కూడా హెల్తీగా మార్చేశాను. అంటే ఇప్పుడు తీసుకున్న డెసిషన్ కాదు, ప్రీవియస్ నేను ఒక 5 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా స్టీల్వే వాడుతున్నాను అనమాట. స్టీలు, మట్టివి, అలానే కంచు, ఇత్తడి పాత్రలోనే నేను కుక్ చేస్తూ ఉన్నాను. మీరు ప్రీవియస్ వీడియోస్లో కూడా చూస్తుంటే నేను అక్షయ తృతీయకి తీసుకున్నానని చెప్పి వీడియో పెట్టాను. అందులో కంచువే ఉంటాయన్నమాట, కంచువి ఇత్తడివి. అంతకుముందు నుంచి వాడుతూ ఉన్నాను. మొన్న లాస్ట్ అక్షయ తృతీయకి అవి తీసుకున్నా. ఇప్పుడు ఉమెన్స్ డేకి ఇవి తీసుకున్నారనమాట, మా వారు తీసుకున్నారు ఇవి. సో నాకైతే చాలా బాగా నచ్చినాయి. నేనైతే భయపడ్డానండి, చాలా కాస్ట్ ఉంటాయి కదా, ఇన్ని తీసుకుంటారా లేదా అని. బట్ అన్నీ తీసుకున్నారు. మాకు తెలిసిన వాళ్ళ షాపే కాబట్టి కొంచెం మంచిగానే ఇచ్చారనమాట ప్రైజెస్ అయితే. కుక్కర్ కానీ ఇవన్నీ కూడా మంచి ప్రైస్లోనే వచ్చాయని అనుకుంటున్నాను నేను. ప్రైజెస్ లిస్ట్ అయితే నేను తర్వాత పెడతానండి, అవి బిల్ ఉంది. సో అవి మీకు షేర్ చేస్తాను. ఏదైనా హెల్తీగా మన లైఫ్ స్టైల్ మార్చుకోవటం అనేది ఇంపార్టెంట్ అండి. నేను ఆ విషయంలో మట్టుకు కొంచెం కేర్గానే ఉంటానని చెప్పొచ్చు. సో నేను కిచెన్ టూర్ కూడా చేస్తాను ఒకసారి. నా దగ్గర ఉన్న మట్టి పాత్రలు నేను ఏం వాడతాను, అలానే ఇత్తడి, కంచు ఏం వాడుతున్నాను అనేది. స్టీల్ అయితే ఇప్పుడు మీకు చూపించాను కదా. ఇవి కాకుండా నేను ప్రీవియస్గా వాడుతున్న స్టీల్ గిన్నెలు, రైస్ కోసమైనా, పాల కోసమైనా, కర్రీ కోసము ఏం వాడుతున్నాను అనేది కూడా నేను మీకు చూపిస్తాను ఇంకొక వీడియోలో తప్పకుండా. మీకు నచ్చాయా? మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్లో నాకు చెప్పండి. ఇవి ఎంత ప్రైస్ పడింది ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో నచ్చితే తప్పకుండా నాకు మీ కామెంట్ అనేది చెప్తారని చూస్తున్నా. సో ఒక్కొక్కటి అయితే మట్టుకు చాలా వెయిట్ ఉన్నాయండి. అది మట్టుకు మొయ్యటానికి చాలా కష్టం అనిపించింది. మీకోసమని అన్నీ చూపిద్దామని చెప్పి ఒక్కోటి బాక్స్లోంచి తీసిపెట్టి వీడియో తీస్తున్నాను అనమాట. సో ఇది ఇవాళ వీడియో. చాలా రోజులైంది కదా వ్లాగ్స్ చేయక, సరే ఇప్పుడు చేసి చూపిద్దాము, మీకు కూడా యూజ్ అవుతుంది కదా. ఏదైనా ఇన్ఫర్మేటివ్గా ఉంటే డెఫినెట్గా షేర్ చేసుకోవాలని అనుకుంటా. సో
ఇదైతే ఎవరికైనా యూజ్ అవుతుంది, వాళ్ళు కూడా వాళ్ళ కిచెన్ని మార్చుకుంటారు ఇష్టమైతే అన్నట్టుగా వీడియో చేసి పెడుతున్నాను అనమాట. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.